హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒక లేటెస్ట్గా ఒక విషయం అయితే తెలిసిందండి. మనకి బడ్జెట్ సమావేశాల్లో, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 6 గ్యారంటీల్లో ఇక 3 గ్యారంటీలు ఊసే లేదని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అయితే ఫైర్ అవుతున్నారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు చదివి వినిపిస్తానండి. ఇక మనకైతే మాత్రం చేయూత పెన్షన్స్ కానీ, ఇక మహాలక్ష్మి పథకం 2500 ఊసే ఎత్తలేదండి. కేంద్ర బడ్జెట్లో అయితే దాన్ని అయితే ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఇక వాటి గురించి ఆలోచన లేనట్టే గవర్నమెంట్కి అయితే మాత్రం ఇవి. ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఏమనంటే, మరి ఏకకాలంలో రుణమాఫీ ఎలా చేస్తారు? రైతు భరోసా విధి విధానాలని కోత పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయి. వీటన్నింటిపై బడ్జెట్ ప్రసంగంలో నిలదీస్తాము. ఇరిగేషన్ కేటాయింపులు తగ్గాయి. దళిత బంధు ప్రస్తావన లేదు. గిరిజన బంధు ఊసే లేదు. ఈ ఏడాది కొత్త పెన్షన్లు ఇవ్వరు. రూపాయలు పెంచరని తేలిపోయింది. పిఆర్పి 5 డిఏల ప్రస్తావన బడ్జెట్లో లేదు. ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఎక్సైజ్ రాబడిని పెంచుతామని బడ్జెట్లో చెప్పారు. తాగుబోతుల తెలంగాణ చేస్తారా అని హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. ఈ 6 గ్యారెంటీలో కొన్నిటికి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడంతో కేటీఆర్ గారు కూడా వీటి మీద ఫైర్ అవుతున్నారండి. అదేంటి అనేది కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. డిక్లరేషన్ బుట్టదాఖలు చేసిన దోకేబాజ్ బడ్జెట్ అంటూ మండిపడ్డారు. రైతులకు కత్తిరింపులు, అన్నదాతలకు సున్నం, ఆడబిడ్డలకు అన్యాయం, మహాలక్ష్ములకు మహామోసం, అవ్వాతాతలు, దివ్యాంగులు, నిరుపేదలు, నిస్సహాయులకు మొండి చెయ్యి, పెన్షన్ పెంపు మాటెత్తలేదు, దళితులకు దగా చేశారు, గిరిజనులను మోసం చేశారు, అంబేద్కర్ అభయహస్తం ఊసేలేదు, శూన్యహస్తమే మిగిలింది, బడుగు బలహీన వర్గాలకు భరోసా లేదు, వృత్తి కులాలపై కత్తి కట్టారు అని కేటీఆర్ పోస్ట్ పెట్టారు. చూశారు కదండి. ఇక మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న 2500 ఊసేలేదు. దానిపైన బడ్జెట్టే పెట్టలేదు. పెంచి ఇస్తామన్న చేయూత పెన్షన్స్ గురించి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదండి. మరి ఈ సంవత్సరం వాటి మీద ఆశ వదిలేసుకోవాలన్నట్టే ఉంది. ఈ పెన్షన్స్ గురించి కానీ, మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 కానీ వీటి ఊసే ఎత్తట్లేదు బడ్జెట్లో. వీటిపైన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అయితే ఫైర్ అవుతున్నారు. మేము నిలదీస్తామని చెప్పేసి అని వాళ్ళైతే అంటున్నారండి. మరి పెన్షన్లు పెంచి ఇస్తామని చెప్పిన ప్రకటన చేసిన సీతక్క ఏమంటారో, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం సమాధానం ప్రజలకు చెప్తారో చూడాలి. మరి వీటిపైన ఒక క్లారిటీ అనేది త్వరలోనే రాబోతుందండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.